సంవత్సరంలో ఎప్పుడైనా మనకు కావలసినప్పుడల్లా చికెన్ తెచ్చి చేసుకోవచ్చు. కానీ సీజన్‌లో మాత్రమే దొరికే మామిడికాయలతో ఇలా మామిడికాయ చికెన్ చేసుకున్నామా అద్దిరిపోతుందండి. ముందుగా ఈ చికెన్ చేయడం కోసం చికెన్ నీట్‌గా కడిగి పక్కనుంచుకొని, మామిడికాయలు కూడా ఇలా నీట్‌గా కడుక్కోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పైనున్న పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఎందుకంటే ఈ మధ్య ఉల్లిపాయల్లో ఫంగస్ ఎక్కువై బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కదా! చూసి చూడకుండా మనం అలాగే కట్ చేసి వేసుకుంటే హెల్త్‌కి అస్సలు మంచిది కాదట. అలాంటప్పుడు ఇలా నీట్‌గా ఉన్న ఉల్లిపాయలు తీసుకొని చూస్తూ మరి కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత రెండంటే రెండే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకొని చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ ఎక్కువ గ్రేవీ ఉంటుంది. టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి కడిగి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండీ ఉంచి ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మొత్తం అన్నీ మగ్గిన తర్వాత ఇందులోనే కాస్త సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు వేసి మరొక్కసారి కలుపుకున్న తర్వాత ఈ చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా మరొక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు అస్సలు కదపకుండా అలాగే వదిలేయాలండి. అప్పుడే చికెన్‌లోంచి నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి కదా! ఇప్పుడు క్యాప్ తీసేసి మరొక్కసారి కలుపుకున్న తర్వాత మన టేస్ట్‌కు తగ్గట్టు కారం వేసుకోవాలండి. ఈ కారం వేసుకునేటప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాం కదా! దానికి తగ్గట్టు చూసుకొని కారం కాస్త ఎక్కువ వేసుకున్నప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మరొక్కసారి కలిపి క్యాప్ పెట్టేసిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చి చాలా బాగా ఉడికిపోతుంది చికెన్, మామిడికాయ ముక్కలు. ఇప్పుడు మనకు సూప్‌కు తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు ఉడుకుతాయి కదా! అప్పుడు మనకు మామిడికాయ ముక్కల్లో ఉన్న పులుపంతా చికెన్ ముక్కలకు పట్టి టేస్ట్ బాగా తెలుస్తుందండి. తినే కొద్దీ పుల్ల పుల్లగా మనం నిమ్మకాయలు పిండిన దానికంటే ఎక్కువ బాగా టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చివర్లో కాస్త చికెన్ మసాలా, గరం మసాలాలు వేసుకొని మరొక్కసారి కలిపిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన మామిడికాయ ముక్కలతో కూడిన చికెన్ రెడీ అవుతుందండి. ఈ సూప్ కూడా చూడండి చాలా చిక్కగా వస్తుంది. ఇలా గనక మనం చికెన్ మామిడికాయ కర్రీ వేసామా తినని వారు ఎవరుంటారు చెప్పండి. ఇంత కర్రీతోటే అంత అన్నం తినేయొచ్చండి. అంత బాగా కుదురుతుంది ఈ టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి ముక్కలు ఎంత బాగా ఉడికిపోయాయో.